దీపావళి పండుగ సందర్భంగా సిటీలోని అన్ని మార్కెట్లలో కూడా ఉదయం నుండి రద్దీ నెలకొంది. సో ప్రజెంట్ గుడిమల్కాపూర్ మార్కెట్లో నేనున్నాను. సో ఈ గుడిమల్కాపూర్ మార్కెట్ అంటేనే సిటీలో చాలా వరకు ఫ్లవర్స్కి ఎక్కువగా రకరకాలైనటువంటి పూలకు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఈరోజు దీపావళి సందర్భంగా సో ఇటు మామిడాకులతో పాటు మరోవైపు అరిటాకులు రకరకాలైనటువంటి పూలు షాప్లో డిజైన్ చేసేటువంటి విధంగా వివిధ డిజైన్లు ఏర్పాటు చేసినటువంటి పూలకు ఎక్కువగా ఈరోజు గిరాకీ ఉన్నది. ఇక మరోవైపు నిన్న సాయంత్రంకి ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర ఇంకా ఈ పక్కన ఉన్నటువంటి ఏపీ రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో వ్యాన్లు వచ్చాయి. సో మనకి ఈ గుడిమల్కాపూర్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా అంటే చుట్టూ కూడా ఈ వెహికల్స్లో బయట పెట్టి అమ్ముతున్నారు. ఇక మార్కెట్ మొత్తం కూడా ఈ పూలతో మొత్తం నిండిపోయింది. మరోవైపు పూజకు అవసరమైనటువంటి వస్తువులు కూడా ఇక్కడే దొరుకుతున్నాయి. ఇటు మామిడాకులు కానీ తర్వాత రకరకాలైనటువంటి పూలు తర్వాత డెకరేషన్ చేసుకోవడానికి మనకి ఇండ్లలో కానీ షాప్స్లో కానీ డెకరేట్ చేసుకోవడానికి అన్ని రకాలైనటువంటి ఫ్లవర్స్ ఇక్కడ మనకి అంటే దొరుకుతున్నాయి. ఇక కస్టమర్లు చెప్తున్నటువంటి ప్రకారం మాత్రం కొన్ని చోట్ల ఎక్కువ ధరలు మరికొన్ని చోట్ల రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే యాక్చువల్లీ బంతి ఉదయం ఒక రేటు ఉన్నది, ఇప్పుడు ఒక రేటు ఉన్నది అన్నట్టు కూడా మనకి చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే చూడొచ్చు మొత్తం కిటకిటలు ఆడుతుంది. ఈ గుడిమల్కాపూర్ మార్కెట్తో పాటు సిటీలోని చాలా మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇట్లాంటి పరిస్థితి అయితే ఉండే అవకాశం ఉంది. మనకి నడవడానికి కూడా వీలు లేనటువంటి విధంగా ఈ రద్దీ ఉన్నది. అంటే మనకి నార్మల్ డేస్లో చూస్తే కనుక కొంత నార్మల్గానే రద్దీ ఉంటుంది, కానీ ఈరోజు పండగ సందర్భంగా మాత్రం పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఉదయం నుంచి రద్దీ ఎట్లా ఉంది, కేజీకి ఎంత అమ్ముతున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎంత ఉన్నాయండి రేట్లు? పూలను బట్టి ఉంది, 30 నుంచి 50 వరకు క్వాలిటీని బట్టి. నార్మల్ ఏజ్ కూడా ఇదే రేట్ ఉంటుంది. ఈసారి ఏం పిరం కాలేదు, ఎప్పుడు ఏ రేట్లు అమ్ముతాయో అదే రేట్ అమ్ముతాయి. ఇప్పుడు 50 రూపాయలు మంచి క్వాలిటీ, కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నది 10-20 రూపాయలు తక్కువ వస్తుంది. రేపు సాయంత్రం దాకా ఉంటుంది, ఎందుకంటే ఈరోజు రేపు కూడా చేస్తారు కొంతమంది ఫెస్టివల్స్. ఈరోజు రేపు 2 రోజులు అంటారు. సో రేపు కూడా పొద్దుగాల కొద్దిసేపు ఉంటుంది, ఒక మధ్యాహ్నం లంచ్ టైం వరకు ఫ్రీ అయిపోతుంది. చూడొచ్చు మనకి నార్మల్ డేస్ లాగానే ధరలు ఉంటాయంటూ చెప్తున్నారు. అయితే మనకి ఈ మార్కెట్లో కొంత తక్కువకు లభిస్తాయి, 50 నుంచి 60, 70 ఇట్లా అమ్ముతుంటుంటారు. కానీ బయట ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా పబ్లిక్ వస్తున్నారు.